స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటారు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులను సమకూరుస్తూ ఉంటారు. కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ భర్తకు హాని జరుగుతుంది. అంతేకాదు, అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతోంది. అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమను తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తామామల దగ్గర చూపించాలి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించాలి. అత్తామామలు కూడా ఆమెను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తవారింట్లో ఆ ప్రేమను పంచాలి. పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిల్లో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తవారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతోంది. ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారి ఇంటికి ఏదో ఒకటి తీసుకొని వెళుతూ ఉంటారు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తే ఇది నా కోసమేనా, ఇది నాదేనంటూ ఆ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు. అలా తీసుకుని వెళ్ళే వస్తువుల్లో కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, తినుబండరాళ్ళు, అమ్మ చీరలు, నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి. మరి ఏ ఏ వస్తువులను తీసుకొని వెళ్ళకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానివలన మీ పుట్టింటికి అత్తగారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి. సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాలైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు, స్వీట్లు, మసాలాలు, కిరాణా సామాన్లు, అప్పాలు, పచ్చళ్ళు, ఇలా అమ్మగారి ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువును అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పుట్టింటి నుండి తీసుకువెళ్ళే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారం ఉంటుంది. పుట్టింటికి ఆడపిల్లలకు ఉన్న సంబంధం విడదీయరానిది. అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువులలో మొదటిది పదునుగా ఉండే వస్తువులు. అవి కత్తెరలు, కత్తులు, చాకులు, సూదులు, కత్తిపీట లాంటి పదునైన వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు. అంతేకాదు, పుట్టింటి నుండి మెట్టినింటికి మధ్య పగలు ఏర్పడతాయి. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి. కాబట్టి పదునుగా ఉండే వస్తువులను, ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు. పారలు, గొడ్డళ్ళు ఇలాంటి వస్తువులు కూడా తెచ్చుకోకూడదు. ఈ వస్తువులను ఎట్టి పరిస్థితులలోనూ పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి. అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేదే లేకుండా పోతుంది. కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలా సామాన్లు, వడియాలు ఇచ్చి పంపిస్తారు. అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని కొంత చింతపండును కూడా ఇస్తూ ఉంటారు. కానీ చింతపండును అలాగే ఉప్పును పొరపాటున కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు. తెలియక తెస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పుట్టింటికి మెట్టినింటికి మనస్పర్ధాలు ఏర్పడతాయి. వీటితో పాటు బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు, కొలమానికలు, రోలు, రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు.
మీ భర్తకు అన్ని విషయాలకు కోపం వస్తోంది, ఒత్తిడి పెరిగిపోతోంది, పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది పత్తి పండిస్తారు. అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమ్మని ఆ పత్తిని కూడా ఇస్తుంటారు. కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అలాగే అత్తామామలతో విభేదాలు వస్తాయి. పుట్టింటి వారి సంపద తగ్గిపోతోంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి ఆకులతో చేసిన చీపుర్లు కూడా పుట్టింటి నుండి ఆడపిల్ల తెచ్చుకోవద్దు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం, శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం. కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురుని అస్సలు తీసుకురాకూడదు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు, మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా తల్లిదండ్రులు ఇచ్చి పంపుతూ ఉంటారు. వీటిని కూడా అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ, మెంతికూర ఇలాంటివి కూడా తెచ్చుకోకూడదు. అలాగే కారం, పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు. పుట్టినిల్లు చల్లగా ఉంటేనే మీరు మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు. పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు అంటే దీపం కుందులు, గంట, హారతి, పండ్లు ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు. కనుక మీరెవ్వరూ ఈ వస్తువులను పుట్టింటి నుండి మెట్టినింటికి అస్సలు తీసుకురావద్దు. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.